హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో మనకి ఈరోజు వచ్చేసి లొకేషన్ వచ్చేసి రావిరియాల దగ్గర ఉన్నామండి. మనకి రావిరియాల, తుక్కుగూడ, కొంగరకలాన్ దగ్గర ఉన్నాము. సో మనకి ఓఆర్ఆర్కి ఆనుకొని మనకి ఎంఎన్ఆర్ కౌంటీ ఫేజ్ 4 అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి ఇక్కడ. సో మీకు చుట్టూ మొత్తం చూసేదంతా కూడా మనకి రావిరియాల విలేజ్ అండి. సో రావిరియాల విలేజ్కి ఆనుకొని ఉంటుంది హెచ్ఎండిఏ లేఅవుట్. సో మీకు ఏదైతే బీటీ రోడ్ స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఓవరాల్ ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 acres ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో అన్నీ కూడా 233 స్క్వేర్ యార్డ్స్ సేల్కు ఉన్న 233 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి సేల్ చేయడం జరిగిందండి. సో బట్ మనకి ఈ ప్రాజెక్ట్లో మనకు వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ వచ్చిందండి. మనకి ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ వచ్చింది. సో తుక్కుగూడకి బాగా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో అండ్ మనకి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో మీరు చూస్తుందంతా కూడా ప్రాజెక్ట్ రైట్ నౌ కండిషన్ అండి. సో ఇందుట్లో మనకి సౌత్ ఈస్ట్ కార్నరు 300 స్క్వేర్ యార్డ్స్ మనకి సేల్కి అయితే వచ్చిందండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక, ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలనుకుంటే కనుక మీరు మాకు డీటెయిల్స్ అయితే షేర్ చేయొచ్చండి. సో చూస్తున్నారు కదా, ఆ కనపడేది మనకి అవుటర్ రింగ్ రోడ్ అండి. సో ఆ కనపడేది మనకి అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి రావిరియాల వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13 అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ నుంచి తుక్కుగూడ కూడా మనకి 2.5 kilometers డిస్టెన్స్లోనే తుక్కుగూడ టౌన్ ఉంటుంది. సో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇది. సో ఇక్కడే మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మనకి సార్కు వాళ్ళ ప్రాజెక్టు విల్లా ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. అది మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇక్కడ విజిట్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు అండి. సో కనపడే రోడ్డు వచ్చేసి 30 feet రోడ్ అండి. మనకి ఎంట్రన్స్లో నుండి ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. సో మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా ఇందులో స్టార్ట్ అయిపోయినాయండి. మీరు డ్రైనేజెస్ కూడా చూసుకోవచ్చు. డ్రైనేజెస్, వాటర్ పైప్ కనెక్షన్, పార్క్స్, సో ఎవ్రీథింగ్ మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్. అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుందండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ మల్టీపర్పస్ జోన్ కిందకి వస్తుంది. సో మనకి ఇది రెసిడెన్షియల్గాను వర్కౌట్ అవుతుంది అండ్ మనకు కమర్షియల్గాను వర్కౌట్ అవుతుందండి. సో ఎదురుగా కనపడే హౌసెస్ అన్నీ కూడా రావిరియాల విలేజ్ అండి అది. సో ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ మాత్రం మనకి రావిరియాల విలేజ్లో నుంచి ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మనకి పాయింట్ ఏదైతే మనకి మెయిన్ రోడ్ మనకి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి ఎగ్జాక్ట్గా మనకు ఒక 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. 301 స్క్వేర్ యార్డ్స్ అండి. 33 feet రోడ్స్ కార్నర్ ప్లాట్ అండి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా ఇచ్చారండి వీళ్ళు ఇక్కడ. సో మనకి ఇక్కడికి వెరీ నియర్ బై విల్లా కమ్యూనిటీస్ మనకి హాల్మార్క్ కానీ, రామ్కి డిస్కవరీ కానీ, సో ఇక్కడ నుంచి మనకి టీసీఎస్ ఆదిబట్ల కానీ, సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మనకి డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. కొంతమంది మనకి ఆల్రెడీ ప్రీకాస్ట్ కట్టుకొని గేట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ప్రాపర్గా డ్రైనేజెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ హియర్ అండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి ముందు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 30 feet రోడ్ అండి. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఇచ్చారు, చాలా చిన్న ప్రాజెక్ట్ కాబట్టి. సో ఆల్రెడీ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయండి. టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది. మీకు ఎర్లీ మార్నింగ్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ సరదాగా టెంపుల్కి కూడా వెళ్ళి కాసేపు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి. వండర్లా కూడా వెరీ నియర్ బై ఉంటుంది. వండర్లా దగ్గర ఉంటుంది, మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, శ్రీశైలం హైవే దగ్గర ఉంటుంది. సో అన్నీ ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంటాయండి. సో ప్రైస్ మాత్రం 35,000 per square yard అండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ నెగోషియేషన్ అయితే ఉండదండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.